అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మాత్రం నేను బంగాళదుంప ఉల్లిపాయలు వేసి అల్లం పచ్చిమిర్చి పచ్చికారం వేసి కూర చేస్తున్నాను. సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు, అలాగే ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు, అల్లం కూడా 2 ఇంచులు అల్లం వేసాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే బంగాళదుంపలు ఒక 1/2 kg ఉంటాయి, అలాగే ఉల్లిపాయలు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసేసుకుందామండి. జీలకర్ర కూడా వేసాను. సో గ్రైండ్ చేసేసుకున్నాక పేస్ట్ అయిపోయాక మీకు కచ్చా పిచ్చాగా చేసుకోవచ్చండి. మరీ స్మూత్ పేస్ట్ అవ్వాల్సిన రూల్ లేదు, కచ్చా పిచ్చాగా చేసుకున్నా పర్లేదు. సో గ్రైండ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ నేను పోపు వేసేసుకున్నానండి. కొంచెం ఎక్కువే నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇందులో ఎక్కువే అని. అందులో కూడా నేను మిక్సీ చేసిన దాంట్లో కూడా నేను వేశాను. ఇప్పుడు ఇందులో కూడా వేసేసాను. ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుందండి ఈ కూర. ఇంకా గరం మసాలా లాంటివి ఎక్కర్లేదు. కావాలి మాకు ఆ ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వద్దు, ఎందుకంటే మనం చేసేది అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోకర్లేదు. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా వేసేసుకోవాలి. తరిగినవి వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. పూర్తిగా ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు, ఈ పోపు మాత్రం కంపల్సరీ అండి. మినపప్పు, శనగపప్పు వేసుకోండి, అప్పుడే బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది. పసుపు వేసేసుకోండి. వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు హైలో పెట్టేసుకోండి. కొంచెం కరివేపాకు వేసేసుకోండి. ఇలా పూర్తిగా కలిపేసుకుని ఒక్కసారి వేగాలండి. ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను కదండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందాక నేను చూపించిన అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసేసుకుంటున్నాను. నేను ఎంతైతే గ్రైండ్ చేసుకున్నానో అంతా వేసేస్తాను, ఎందుకంటే నేను చేసేది 1/2 kg కాబట్టి ఆ మాత్రం పడుతుంది. ఇప్పుడే వేయాలండి. బంగాళదుంపలు వేసేసాక కొన్ని వాటర్ పోసేసాక కాకుండా ఈ పోపులోనే ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగిపోవాలి. దానికి ఉన్న పచ్చివాసన అంతా పోతుందనమాట. సో నేను మొత్తం వేసేసుకున్నానండి. మొత్తం ఖాళీ చేసేసాను. మనం ఎంత చేసుకున్నామో అంతా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా వేయించేసుకోవాలండి. ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు చూడాలి. పచ్చివాసన పోయాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూడండి. సో బాగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఆ పోపులో వేగిపోయిందండి. ఇప్పుడు నేను బంగాళదుంపలు ఇలాగ పెద్ద పెద్ద ముక్కలే ఉండాలి, అల్లం చిన్న చిన్న ముక్కలు బాగోవు. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలకు తరుక్కున్నవి వేసేసాను. సో పూర్తిగా కలిపేసేయాలండి. మొత్తం ఆ పేస్ట్ అంతా ఈ బంగాళదుంపల ముక్కలకి పట్టాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ వాటరే మనం ఇందులో వేసేద్దాం. ఉడకడానికి వేసేద్దామండి. ఇది ఒక 2-3 విడతలు ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇంకొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు ఉడకడానికి పెడతానండి. ఒక 2-3 విడతలు అయితే కంపల్సరీ పడుతుందండి బంగాళదుంపలు వేగడానికి. వేగడం కాదు, బాగా ఉడకడానికి. ఉడికాక మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి బాగా ఉడకాలి కదండి. కూర అంతా బాగా దగ్గరగా వచ్చేసింది. చక్కగా బాగా ఉడికిపోయాయి. ఆలుగడ్డలు కానీ మన ఉల్లిపాయలు కానీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఆవాలు, మెంతుల పొడి వేసేసుకోండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడి వేసేసుకోండి. అందుకే నేను గరం మసాలా అలాంటివి ఏం వేయొద్దన్నాను. రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం కారం, మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం, ఎక్కువ అక్కర్లేదు. ఇది పూర్తిగా ఇలా వేసుకుని కలిపేసుకోవాలి. మనం వేసినవన్నీ ఈ బంగాళదుంపలు, ఉల్లిపాయలకి పట్టేసేయాలండి. ఇది ఒక 2 నిమిషాలు ఉండాలండి. ఈ 2 నిమిషాల్లో ఇది మనం వేసినవి ఉప్పు, కారం కానీ ఆ పౌడర్ కానీ బాగా పట్టేస్తుంది. పట్టాక మీకు లాస్ట్లో ఇంకా క్లైమాక్స్కి వచ్చేసా ఏం చేయాలో మీకు చూపిస్తాను. కూర మాత్రం అదిరిపోతుంది. చపాతీలో కానీ, పూరీల్లో కానీ, అన్నంలో కానీ ఒక రేంజ్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఒక 2-3 విడతల తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో మీకు చూపిస్తాను. కూర బాగా దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, అలాగే కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అనేసుకుంటే మనకి మంచి గ్రేవీగా ఉంటుంది, ముద్దగా ఉంటుంది. ఇలా అనేసుకోవాలి. ఇప్పుడు నేను బంద్ చేసేసినానండి. బంద్ చేసేసాక నేను ఒక ఫుల్ నిమ్మకాయ పిండేస్తున్నాను. అంటే ఫుల్ అంటే 1/2 చెక్క పెద్దది పిండేస్తున్నాను. అయిపోయిందండి. బంద్ చేశాకనే పిండండి.
మరుగుతున్నప్పుడు కాదు, బంద్ చేసేసాక పిండేసేయండి. అయిపోయిందండి కూర. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. మీకేం చేయాలో తెలుసు, నా ఛానల్ని ప్రమోట్ చేయాలని అన్నీ తెలుసు కాబట్టి ఇంక నేను చెప్పలేను. సో ఈ కూర మాత్రం అల్టిమేట్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చాలామంది చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చక్కగా చేసుకోండి. ఈ కూర మాత్రం సూపర్ రేంజ్లో అదిరిపోతుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎక్కువ కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.